తెలంగాణలో పైరసీ సమస్య మళ్లీ కీలక చర్చగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైరసీని సైబర్ నేరాల భాగంగా భావిస్తూ దాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల ఐబొమ్మకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేయడం ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన ముందడుగుగా భావిస్తున్నారు. సినీ పరిశ్రమ, ఓటీటీ వేదికలు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాలు విడుదలకు ముందే లేదా అదే రోజున ఆన్లైన్లో లీక్ అవ్వడం వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు తీవ్రమైన ఆర్థిక దెబ్బలు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం పైరసీ కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. దీనితో వేలాది మంది సినిమా కార్మికులు ఉపాధి కూడా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగానికి స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం. పైరసీని పర్యవేక్షించడానికి, ఆన్లైన్లో లీక్ చేస్తున్న వ్యక్తులను, వెబ్సైట్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ వింగ్ సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం ఉంది. ప్రభుత్వం చేపట్టనున్న ఈ కొత్త వ్యవస్థపై సినీ పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పైరసీ మూలాలను గుర్తించడం, అక్రమంగా కంటెంట్ను పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, అవసరమైనప్పుడు చట్టపరంగా మెరుగులు దిద్దడం వంటి అంశాలపై ఈ విభాగం పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చర్యలు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్రంలో పైరసీ నియంత్రణకు కొత్త దిశనిచ్చే అవకాశం ఉంది.